ఒకసారి కాల్ చేసి ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయలేదు. ఫోనా? హలో చింటూ, ఎక్కడున్నావు? తిరిగిరా స్కూల్ కానీ. సరే తొందర. సరే సరే ఏమైంది? డల్లున్నాడు. చెప్పలేవు, ఏం జరిగింది? ఏం లేదంటే చెప్పు చెప్పు. ఏం లేదు, నాకు తెలుసు కానీ ఏవో అమ్మాయిని చూసినావు, అంత డల్లుగా ఉన్నావు, మాకు కూడా తెలుసు. చెప్పు చెప్పు. ఎవరు? ఎన్నిసార్లు అని చెప్తారు నాకు, అసలు ఫీలింగ్ ఏ లేదని. మేము చూసినా కానీ ఎవరిని చూసారో మా చిటిగాడు మా ఇద్దరు అందరూ చూసినావు. 2 రోజులు నేను గమనిస్తాను. నేను చెప్పు ఇక మాకు తెలుసు కానీ చెప్పు ఇక. నీకు తెలియదు ఏమన్నా ఉంటుందా? చెప్పు చెప్పు మరి. ఏమైంది చెప్పు మరి. మనకు లాభం ఎట్లా చూసి చూసిన 2 రోజులే నేను గమనించబట్టి ఇక చెప్పు చెప్పు. ఏం లేదు, చెప్పు. మీరు రోజు చూస్తాను కానీ అమ్మాయి చిటిగాడు మా ఇద్దరు నీకు అసలు చెప్పు ఇక. సరే చూపించినాక చెప్తా. నాకా చూపించాలి కదా. నీకు చూపించలే. మన కాలేజేనా? చిన్నప్పటి క్లాస్మేట్. చిన్నప్పటి స్కూల్ క్లాస్మేట్. ఎక్కడ నువ్వు చూసినట్టుంది? మన కాలేజే కదా? ఎక్కడ? మా కాలేజ్. మీ కాలేజ్? ఏం లేదు, నేను లవ్ చేస్తున్నా అని చెప్పిన. చెప్పిన కాకపోతే ఆమెకి వాళ్ళ బాగా ఉన్నదని. ప్రతి అమ్మాయి అదే అంటుంది. నువ్వు ట్రై చేయి అంతే. నేను మా ఫ్రెండ్స్కి చెప్పిన. నువ్వు అమ్మాయి చెప్పు, మీ ఫ్రెండ్స్ కాదు చెప్పాల్సింది. నేను చిన్నప్పుడు ఆమెని 6th 7th క్లాస్లో చెప్దామని ట్రై చేసిన. కాకపోతే అప్పుడు నాకు మా డాడీ హాస్టల్లో వేసింది కాబట్టి వీలు కాదు. దాని తర్వాత కామన్గా ఇక హాస్టల్ లైఫ్ వేసింది. తర్వాత మళ్ళీ ఆమె చైతన్య కాలేజీలో చదువుతుంది తెలిసి మళ్ళీ కాలేజీలోకి వచ్చాను. అంటే నువ్వు వేరే కాలేజ్ వచ్చి అమ్మాయి కోసం ఈ కాలేజ్ తెచ్చినావు. అది సెకండ్ ఇయర్లో అంటే అమ్మాయికి నువ్వు చిన్నప్పుడు చెప్పలేదు? చిన్నప్పుడు చెప్పలేదా? ఇంటి దగ్గరనే, కాకపోతే చెప్పలేదు. మరి చెప్పకుండా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈయనకి ఇంత స్మార్ట్గా ఉన్నాడు, అది దానికి ఏదో ఫీలింగ్ ఉంటుంది. అయితే ఎవరో ఒకరు ఏదో ట్రయల్ కోసం ట్రై చేసిందని వాళ్ళు అనుకుంటారు. అమ్మాయి ఎవరన్నా చూస్తుందా? అమ్మాయి ఎవరిని చూడదు. నేను డైరెక్ట్ అంటే ఇప్పుడు కలవలే, వెళ్దామని ట్రై చేసినా కానీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు కదా, ఎవరు అందరూ తెలిసి ఇంటి పక్కన అమ్మాయి అన్నాక కామన్గా ఇంటి పక్క కొంచెం ఎవరో ఒకరు ఉంటారు. అది మ్యాటర్.